అసెంబ్లీ ఎన్నికల వేళ అలంపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తన క్యాడర్తో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. చివరి వరకు బీ ఫామ్ తనకే వస్తుందంటూ ధీమాతో ఉన్న అబ్రహంకు బీఆర్ఎస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. చెల్ల అనుచరుడు విజయుడికి టికెట్ కేటాయించడం పట్ల ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. కొద్ది రోజులు ఆయన సైలెంట్ గా ఉన్నప్పటికీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సంపత్ ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం కనిపిస్తోంది. 3 నెలలు 4 నెలలు 5 నెలలు 9 నెలలు అయ్యేపటికి ముందుకు వస్తుంది. ఎంత దాపెట్టుకున్నా దాగదు. డబ్బులు కూడా గంతే. నువ్వు 1 కోటి రూపాయలు ఆ బ్యాంకులకు అక్కడిక్కడ పెట్టుకునొచ్చు. ఇంకా మిగతా డబ్బులు రియల్ ఎస్టేట్ భూములు కొనాలా, ప్లాట్లు కొనాలా, బిజినెస్ చేయాలా, తర్వాత కాంట్రాక్ట్ చేయాలా, లేకపోతే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మరి నేను ఆడ కాంట్రాక్ట్ చేసి ఆడ భూములు కొట్టి ఆడ దాచి పెట్టుకున్నా. కాబట్టి ఇటువంటి దుర్మార్గులు ఏమి లేనటువంటి వాళ్ళు మస్తు మాట్లాడతారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ మాటలు వినాలి. మీకు అందరికీ తెలుసు, నేను 22 ఏళ్ళు డాక్టర్గా పనిచేసినది కూడా తెలుసు. అప్పుడు ఎప్పుడు ఎవరిని పీడించినది లేదు, తీసుకునేది లేదు. అందరికంటే వీళ్ళ డాక్టర్ అబ్రహం డాక్టర్ అని కూడా వస్తున్నాయి. కాబట్టి మంది మాటలు వింటే మళ్ళీ వచ్చేపాటికి ఇల్లాగం అవుతుంది. ఇటువంటి దుర్మార్గుల మాటలు వినకూడదని చెప్పి సభాముఖంగా మనం మీకు అందరికీ తెలుసు. అబ్రహాంకి టికెట్ చేస్తే అవినీతి పరుడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తే దొంగ నాయనలారా, దొంగలరా మీరు. అబ్రహాం కాదు మరి ముఖ్యమంత్రి ఏం చేసి ఎంతమంది లెటర్లు ఇచ్చిరి, అది చేసిరి ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది. ప్రజలు ఎట్లా ఉంది ఏం కథ.